ఏమిటండి ఇది? వీణ కనిపించడంలా? ఆహా, వీణ తెలుస్తూనే ఉంది. ఎందుకు తెచ్చారు అని. నువ్వు వీణ వాయిస్తుంటే వినాలని. కానండి సరసం. ఎవరికోసం తీసుకొచ్చారు? చూడు దుర్గా, సుమతికి సంగీతం అంటే ప్రాణం. భగవంతుడు దానికి ఇచ్చిన కమ్మని కంఠంతో పాటు ఈ వీణ కూడా నేర్చుకుని కచేరీలు చేయొచ్చు, సినిమాల్లో పాడు. అది కాదు దుర్గా, సుమతికి వీణ నేర్పించాలని మా అమ్మ ఎంతగానో ఆశపడుతుంది. చూడండి, ఉయ్యాల్లో ఉన్న బిడ్డకు ఉగ్గు పట్టామని ఉయ్యాలనాడు కూడా ఏ తల్లి ఉగ్గు పట్టాలనుకోదండి. మీ అమ్మగారి కోరిక నెరవేరాలంటే సుమతికి ఈ వయసులో కావాల్సింది వీణ కాదు, వరుడండి, వరుడు. అన్నయ్య, ఏమ్మా? వీణ తిరిగి ఇచ్చే అన్నయ్య. ఏమిటమ్మది? వదిన మాటలకు బాధపడుతున్నావా? దాని మనసు నీకు తెలుసుగా. లేదులే అన్నయ్య, ఉద్రేకంలో అన్న వదిన వాస్తవమే చెప్పింది. వీడిచ్చే అన్నయ్య. విన్నావా వదిన? 60 ఏళ్ళు వచ్చాక ఆట నేర్చుకోమన్నట్లు దుర్గ తన ఆడబిడ్డకు వీణ నేర్పిస్తోందట. సంగీతం నేర్చుకుంటే ఏ సరుకుడైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవచ్చుగా. అప్పుడే మీ దాకా వచ్చింది వార్త. అదేమిటే దుర్గ, అందంతా అందం లేకుండా పెళ్లిళ్ళు కాని వాళ్ళకి, బొట్టు చెదిరి బతుకు తెరువు లేని వాళ్ళకి గాని ఈ వీణలు సంగీతాలను బంగారం లాంటి మన సుమతకెందుకే వచ్చి తొండ కథ తిరగొట్టడానికి అంట. ఏమిటి 25,000 ఇస్తే ఏ పశువునే చేసుకుని ఈ రోజుల్లో సంగీతం నేర్పిస్తే పెళ్లి కాదా? అయినా తెలియక అడుగుతాను. పొద్దు లేచిన దగ్గర నుంచి పంపు దగ్గరికి వచ్చి కూర్చుని ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగిందని ఆరాలు తీసి ఆడిపోసుకోవటమని మీ పని. ఇదిగో మీకు అందరికీ చెప్తున్నాను, మా సుమతికి సంగీతం నేర్పించడమే కాదు, కచేరీలు చేయించమని పెళ్లి చేస్తాను. ఏమనుకున్నారు? మా ఇంట్లో మా పిల్లకి సంగీతం నేర్పిస్తాను, ఆటి నేర్పిస్తాను. మీకెందుకు? ఉదయం చెప్పింది నిజమే అన్నయ్య. మళ్ళాంటి వాళ్ళకి ఇవన్నీ నేనేమన్నా కచేరీలు చేయబోతున్నానా? ఎందుకు చేయకూడదు? ఆడదాని కమ్మని కంఠమిచ్చిన ఆ భగవంతుడు ఏమన్నా తెలుగు తక్కువడా? మీరేం చెప్పినా సరే నేను విన్ను. సుమతి వీణ నేర్చుకునే తీరాలి. వదినా వదినా లేదు, వంక లేదు. ముందు వీణ తీసుకుని లోపలికి వెళ్ళు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నిజంగా మీరు నా భర్తేనా? రామచంద్ర, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు వచ్చింది నీకు ఆ సందేహం? ఏమండి, నేనేదో తెలుగు తక్కువ దాన్ని లోడలోడా వాగుతానని మీకు తెలుసుగా. బ్రహ్మాండంగా తెలుసు. అయితే సంగీతం అంటే సామాన్యమైన విషయం కాదు. భగవంతుడు ఏ కొందరికో ఇచ్చే వరం, దాన్ని సార్థకం చేసుకోవాలి అని నాకు నచ్చ చెప్పిన ఎవరు మోయించొస్తుందో. దుర్గా, భగవంతుడు నీకు అమాయకత్వంతో పాటు తెలివితేటలు కూడా ఇచ్చాడు. చాలండి మీ పొగడతా. ఇదిగో వీణ కొనిచ్చాం కదా అని చెప్పని సుమతి సంబంధాల విషయం మర్చిపోకండి. ముందు ఆ సంగతి చూడండి.